తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచే తాము అధికారంలోకి వచ్చాము అన్న ఆనందం కంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అన్న భయం డే 1 నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో మొదలైంది. పైగా ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వైసీపీ నాయకుల్ని కావచ్చు అరెస్టు చేస్తున్న విధానాలు, కేసులు పెడుతున్న విధానాలు, వేధిస్తున్న విధానం అంతా చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు రాజకీయాల్లో ఎలా ఉంటాయి మళ్ళీ పరిస్థితులు అన్న దానిపైన అవగాహన ఉన్న నాయకులంతా కూడా తప్పనిసరిగా ఇదంతా ఒకరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వెంటాడుతాయి ఈ పనులన్నీ అన్న ఒక ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే పులివెందులకు చెందిన టీడీపీ నేత పార్థసారథి ఈయన వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో కూడా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పులివెందుల్లో దుమారం రేపుతున్నాయి. బీటెక్ రవి కూడా ఈ వ్యాఖ్యలపైన స్పందించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పార్థసారథికి ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారో వాళ్ళు సప్త సముద్రాల ఆవులున్నా సరే పిలుచుకొని వచ్చి పిలుచుకొస్తామంటున్నారు కదా అన్న ప్రశ్నకు పార్థసారథి ఇచ్చిన సమాధానం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే మాటలకే పరిమితమైతే ఇది కూడా జరుగుతుంది అని కూడా అంగీకరించారు. అందుకోసమని ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి, చెప్పిన హామీల్ని నెరవేర్చాలి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలు ఎప్పటిప్పటి నుండి పనిచేస్తున్నారో అన్నీ తెలుసుకొని యోగ్యతను బట్టి సముచిత స్థానాలు ఇవ్వాలి, ఏనుగును పెట్టాల్సిన చోట ఎలుకల్ని పెడితే పని జరగదు, ఎలుకల్ని పెట్టాల్సిన చోట ఏనుగుల్ని పెట్టినా కూడా వర్కౌట్ కాదు, ఇవన్నీ ఆలోచించుకోవాలి పార్టీ అని అంటూనే మా ప్రభుత్వంలోనే మా పార్టీ జెండాలనే చించేస్తుంటే దిక్కే లేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్థసారథి రెడ్డి మాటలకే పరిమితమైతే మనకి కూర్చి వచ్చింది కదా అని భద్రంగా ఉంది కదా కూర్చి అని అనుకుంటే జగన్ రాకను అడ్డుకోకపోతే వైసీపీ అన్నది జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి వాయువేగంతో మనోవేగంతో మళ్ళీ అధికారంలోనికి వస్తాడు. ఒకవేళ వైసీపీ అలా అధికారంలోనికి వస్తే మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నేలకేసి రాకుతారు, గొంతులో నీళ్లు కూడా పోయకుండా కోళ్ళను కోసినట్టుగా గొంతులు కోసేస్తారు, కాళ్ళు చేతులు ఇంచేస్తారు అని మాట్లాడారు. జగన్ మళ్ళీ వస్తాడు అంటేనే గుండెలు జారిపోతున్నాయి కార్యకర్తలకని కూడా పార్థసారథి వ్యాఖ్యానించారు. కాబట్టి ముందే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలి పార్టీలో అన్నది తెలుసుకొని పరిపాలన చేస్తే జగన్ని రాకుండా అడ్డుకోవచ్చు. ఆ పని చేయలేకపోతే మాత్రం వైసీపీ వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటుందని కూడా పార్థసారథి చెప్పారు. ఈ వ్యాఖ్యలపైన మీడియా సమావేశంలో పులివెందుల బీటెక్ రవి స్పందించారు. పార్టీ చాలా క్రమశిక్షణతో కూడుకున్నది, పార్టీ లైనే అంతిమంగా అందరూ ఫాలో కావాల్సి ఉంటుంది. పార్థసారథి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమై ఉండవచ్చు. ఒకవేళ అవి పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు అయితే ఆయన మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా నేను కట్టుబడి ఉంటాను, వాటిలో జోక్యం చేసుకోను అని కూడా బీటెక్ రవి చెప్తూనే ఇప్పుడిప్పుడే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీని ఓడించి వైసీపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడారు. కాబట్టి అలాంటిదే పులివెందుల్లో కూడా పులివెందుల మున్సిపాలిటీని గెలిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించేసి వైసీపీ వాళ్ళని దెబ్బ కొట్టాలన్నది నా ఆలోచన. కానీ ఇలాంటి సమయంలో పార్థసారథి లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే 100% తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తాయి అని కూడా బీటెక్ రవి చెప్తున్నారు. బీటెక్ రవి చెప్పినా, పార్థసారథి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎప్పుడు అసాధారణం ఇన్ని వేల మంది మీద కేసులు పెట్టడం, వందల మందిని అరెస్ట్ చేయడం, ప్రతి నాయకుడిని, ప్రతి మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ వెళ్ళిపోవడం, కేసులు పెట్టడం, లోపలేయడం, ఇవన్నీ చూసిన తర్వాత కాస్త రాజకీయాన్ని నిశ్చితంగా గమనించే ప్రతి ఒక్కరికి అర్థమైపోతోంది. గవర్నమెంట్ మారితే మాత్రం ఈసారి పర్యవసానాలు ఆషామాషిగా ఉండవు తెలుగుదేశం పార్టీ వాళ్లకు అన్నది.